హైదరాబాద్ సరూర్ నగర్ రెస్టారెంట్ లో బిల్లు కట్టమన్నందుకు రౌడీ షీటర్లు కత్తులు కట్టలతో సిబ్బందిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ ఘటనలో సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధాన నిందితులైన ఏదుల ప్రసన్న రెడ్డి, యశ్వంత్ రెడ్డి గతంలో ఓ హత్య కేసులోనూ నిందితులు. ఉన్నతాధికారుల పేర్లు వాడుకుంటూ వీరు దందాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. నేను ఇక్కడ అర్బన్ బేస్ లో 5 years నుంచి క్యాషియర్ గా పనిచేస్తున్నాను. మొన్న 2వ తారీఖు నైట్ 9:30కి 10 గంటలప్పుడు కస్టమర్ వచ్చారు. 11:30కి 11:35కి అట్లా బిల్ అయిపోయింది. డిస్కౌంట్ గురించి అడిగారు. నేనుండి నా నుంచి వచ్చే డిస్కౌంట్ 10% ఉంటుంది సార్. చెప్తే వాళ్ళు నేను డీసీపీ ఆఫీస్లో పనిచేస్తాను, డిస్కౌంటే కట్టండి రాబాయి, ఏం చేస్తావు అది ఇదని అన్నారు. అయినా కూడా నేను ఏం రెస్పాన్స్ కాలేదు. బిల్లు కట్టండి, నేను డీజీపీ ఆఫీస్లో పనిచేస్తా, నువ్వు ఎవరు రాబాయి అది ఇదని నన్ను దురుసుగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కిచెన్ లెగ్ కానీ మన బయట కానీ మా ఓనర్ దురుసుగా మాట్లాడి అంత అల్లకొల్లోలం చేసి వాళ్ళ దగ్గర కట్టెలు కత్తులు అంటే చిన్న చిన్నవి ప్లేట్లు విసరడం కానీ కస్టమర్లని వెళ్ళిపోయినా అనడం కానీ 4 డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా వాళ్ళు ఉన్న పక్కన ఉన్న డైరెక్ట్ వచ్చి నెత్తిమీన మా ఓనర్ నెత్తిమీన పొడిచేశారు. వాళ్ళ యాక్చువల్ బిల్లు 5,900 చిల్లర అయింది. ఆ బిల్లుకి డిస్కౌంట్ కావాలంటే నేను 10% అవుతుంది సార్ అని చెప్పాను. కానీ వాళ్ళు నేను డీజీపీ ఆఫీస్లో పనిచేస్తా అని చెప్పారు. సరూర్ నగర్ లో జరిగినటువంటి ఘటనపై వివరాలను శశి అందిస్తారు. శశి, పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. బిల్లు కట్టమన్న పాపానికి రెస్టారెంట్ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. కత్తులు ఆ తర్వాత కట్టెలతో తర్వాత కర్రలతో విచక్షణాయుతంగా దాడి చేయడంతో రెస్టారెంట్ కి సంబంధించినటువంటి సిబ్బంది గాయపడ్డారు. సో అనంతరం గాయపడినటువంటి సిబ్బంది రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ నెల 2వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇటు ఏల ప్రసన్న రెడ్డితో పాటు ఏదుల యశ్వంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఈ నెల 2వ తేదీన అర్బన్ రెస్టారెంట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటువంటి అర్బన్ రెస్టారెంట్ కు వచ్చారు. అనంతరం అక్కడ తిన్న తర్వాత అందుకు సంబంధించినటువంటి బిల్లు చెల్లించాలంటూ కూడా హోటల్ సిబ్బంది వారిని అడిగారు. ఇదే నేపథ్యంలో బిల్లు చెల్లించమంటూ కూడా వారి మీద దుర్భాషలాడుతూ అసభ్యకరమైనటువంటి పదజాలతో దుర్భాషలాడడంతో హోటల్ సిబ్బంది తిరిగి ప్రశ్నించారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ప్రసన్న రెడ్డితో పాటు యశ్వంత్ రెడ్డి వారి అనుచరులు శిక్షణ రకంగా హోటల్ సిబ్బంది రెస్టారెంట్ సిబ్బంది మీద దాడికి తెగబడ్డారు. ఇదే సమయంలో చేతికి అందినటువంటి వాటితో దాడి చేసినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఇది చాలా వరకు కూడా ఇది సిబ్బంది గాయపడ్డారు. వారంతా కూడా పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ దాడి చేసినటువంటి ఏదో ప్రసన్న రెడ్డితో పాటు యశ్వంత్ రెడ్డి వీరికి సంబంధించినటువంటి అనుచరులు ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీరిపై రౌడీ షీట్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా వీరి మీద చాలా కేసులు ఉన్నాయి. మరోవైపు హత్య కేసుల్లో కూడా యశ్వంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. వీరంతా కూడా చాలా కాలంగా ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నట్టుగా కూడా వీరిపైన ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ కూడా బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. త్వరగా నిందితులను అరెస్ట్ చేసి తమకు రక్షణ కల్పించాల్సిందిగా బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. ఓకే శశి, థ్యాంక్ యూ.